నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళా ఎస్ఐపై దురుసు ప్రవర్తన ఖండించిన మంత్రి నారా లోకేష్. ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న ధింసా నృత్యం. గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించిన దేవరపల్లి పోలీసులు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఏపీ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న ధింసా నృత్యం. ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థినులు. ఆదివాసీల గుండె చప్పుడు ధింసా రేపటితో మరో వరల్డ్ రికార్డు సృష్టించనుంది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశం దిశానిర్దేశం చేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులు అందుకొని పరిష్కారానికి హామీ ఇచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంలో సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన శ్రీనివాసనారాయణరాజుతో కలిసి భోగాపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు పరిశీలించారు. గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా దేవరపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో దేవరపల్లిలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీ అత్యంత విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల నుంచి సుమారు 1500 మంది ప్రజలు స్వచ్ఛందంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ అవగాహన ర్యాలీని జిల్లా పోలీసుల సూపరింటెండెంట్ నరసింహ కిషోర్ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీ దేవరపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమై దేవరపల్లి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ఎత్తున సాగింది. ర్యాలీలో విద్యార్థులు, యువత, మహిళలు, ఉపాధ్యాయ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వైద్యులు, వివిధ శాఖల సిబ్బంది, మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఆటో యూనియన్ ప్రతినిధులు, మానవతా సంఘం సభ్యులు మరియు వివిధ గ్రామాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి తక్షణ పరిష్కారం చూపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ పట్టణం 1వ వార్డు అనాసాగరంలో నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమంలో అధికారులు, కూటమి నేతలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు స్వయంగా కలిసి ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందించడంతో పాటు సమస్యల పరిష్కారంలో అధికారులు వేగంగా స్పందించాలని సూచించారు. ఢిల్లీలో ఉన్న మహిళా ఎస్ఐపై వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు తీవ్ర ఆక్షేపణీయమని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. మహిళల భద్రత, గౌరవంతో చెలగాటమాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. మహిళలను అవమానించడం, వారిని వేధించడం వైసీపీ సంస్కృతిలో భాగమేనని విమర్శించారు. మహిళా పోలీస్ అధికారిపై దాష్టికానికి పాల్పడిన వారిపై చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి నారా లోకేష్. చైనాలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2026లో తొలిసారిగా కరోనా వైరస్ ఇన్ఫ్లుయెంజాను దాటేసి అత్యంత వేగంగా వ్యాపిస్తున్న శ్వాసకోశ వ్యాధిగా నమోదైంది. జూలై 13 నుంచి 19 వరకు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివిటీ 16.3% చేరుకుందని, అయితే ప్రస్తుతం బాధితులకు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని చైనా ఆరోగ్య అధికారులు తెలిపారు. ఒమిక్రాన్కు చెందిన NB.1.81 వేరియంట్ ప్రధానంగా వ్యాపిస్తుందని తెలియజేశారు. తిరుపతి జిల్లాలోని తూర్పు కనుమల్లో శాస్త్రవేత్తలు గుర్తించిన అరుదైన మొక్కకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు పెట్టారు. ఇఫోర్బేసియసి జాతికి చెందిన ఈ మొక్కను ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలో ఖమ్మం కొండల ప్రాంతంలో గుర్తించారు. ఆ ప్రాంతం పేరు ధ్వనించేలా క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ గా నామకరణం చేశారు. ఈ మొక్కలు ఆకులు అద్భుతమైన సుగంధ పరిమళాలను వెదజల్లుతుంటాయి.
ఈ జాతి మొక్కలు అంతరించిపోతున్నాయని అధికారులు తెలిపారు. ఆప్తమిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయాను. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో వరంగల్ జిల్లా ఉద్యమంలో తనతో పాటు కలిసి నడిచిన జ్ఞాపకాలను స్మరించుకున్నారు కేసీఆర్. పెద్దిని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వ ప్రయత్నాలు, డాక్టర్లు చేసిన కృషి విఫలం కావటం పట్ల కేసీఆర్ మనోవేదన చెందారు. తెలంగాణ శ్వాసగా నీతి నిజాయితీతో ప్రజాజీవనం సాగించిన పెద్ది రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమన్నారు. పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగరవేసి మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కొనియాడిన కేసీఆర్ ఉద్యమకాలం నుంచి చివరి శ్వాస వరకు గులాబీ జెండా నీడలో పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది అటు పోరాటంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ ఇటు చెరగని ముద్ర వేసుకున్నాడని, పార్టీ పట్ల అత్యంత విధేయతతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేసీఆర్ ఆవేదన చెందారు. శ్రీశైలం ప్రాజెక్టులో 79,403 క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 824.80 అడుగులు. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 855 అడుగులు. జలాశయం పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు. ప్రస్తుతం 44.6 టీఎంసీలు. నంద్యాల శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద, మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన వరద మొత్తం 85కి 85 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 1,01,530 క్యూసెక్కులు. అవుట్ఫ్లో 1,01,530 క్యూసెక్కులు. విక్రమార్కుడు గుండు సీన్ రిపీట్. గుండు చేయించుకుంటే 15,000 ఇస్తామని ఫోన్ చేసి అజ్ఞాత వ్యక్తి నమ్మి గుండు చేయించుకున్న మహిళలు. ఆకతాయిల పనిని తెలిసి వాపోయిన బాధితులు. తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ ప్రాంతంలో కరోనా లాంటి కొత్త రకం వ్యాధి సోకుతుందని భయపెట్టిన దుండగుడు. విదేశాల్లో ఈ వ్యాధి సోకిన వారంతా గుండు గీయించుకున్నారని, తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుందని తెలిపిన సదరు వ్యక్తి గుండు గీయించుకున్న మహిళకు 15,000, కాలేజీ విద్యార్థులు అయితే 45,000, ఉచిత ల్యాప్టాప్, పురుషులకు అయితే 6,000 ఇస్తామని, లిస్టులో మీ పేరు ఉందని మీకు ఫోన్ చేస్తున్నామని ఓ మహిళను నమ్మించిన దుండగుడు. ఆ మహిళ ఈ విషయాన్ని స్థానిక మహిళలందరికీ చెప్పడంతో గుండు గీయించుకున్న 3 మహిళలు అనంతరం దుండగుడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన ఆవేదన వ్యక్తం చేసిన బాధిత మహిళలు. ஃபோன் பண்ணி காசு ஆளுக்கு 15,000 கொடுக்குறோம், எல்லாம் இது மாதிரி கொரோனா வைரஸ் வருது, இதெல்லாம் ஒரு 18 பேருக்கு டோக்கன் வந்துருக்குது, வந்து நீங்கள் எல்லாம் மொட்டை அடிச்சுக்காங்க, நாங்கள் கொண்டாந்து காசு கொடுத்துட்றோம், உங்களை ஃபோட்டோ பிடிச்சிக்கிட்டு போகிறோன்னு தான் சொன்னது. அப்புறம் இவங்க உடனே எங்ககிட்ட வந்து நாங்கள் கோயிலில் இருந்தீங்களோ கூப்பிட்டு வாங்க வாங்கன்னு மொட்டை அடிங்க, நபர் இப்பயே வந்துக்கிட்டு இருக்கிறாங்க அப்படின்னு சொன்னது. ஸ்கூல் பிள்ளைங்களெல்லாம் எவ்வளோ தரேன்னாங்க? 45,000 கொடுக்குறாங்க. ஸ்கூல் மொத்தம் எத்தனை பேர் வந்தீங்க முட்டடிக்க? 20 பேர்த்துக்கு இருப்பாங்க. அப்புறம் எப்படி எல்லாம் தெரிஞ்சது உங்களுக்கு? தெரிஞ்சு அவங்க போன சுவிட்ச் ஆஃப்ல வச்சுக்கிட்டாங்க. ஓட்ட எடுத்து இல்லை பாப்பா வரலைங்க சார், அதனால அப்படியே சுவிட்ச் ஆஃப்ல வச்சுக்கிட்டாங்க. இங்கே தென்னங்குடி பாளையம் தெரியாமல் போயிட்டேன்னாங்க. அப்புறம் வந்து இங்கே ரோட்டுக்கிட்ட